ఈ సెరిబ్రమ్ను మనము 4 పార్ట్లుగా విభజించి వాటి పనితీరును తెలుసుకుందాం. దట్ ఈజ్ ఫ్రంటల్ లోబ్, parietal lobe, occipital lobe అండ్ టెంపరల్ లోబ్. ఇందులో ఫ్రంటల్ లోబ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ బాస్ ఆఫ్ ద బ్రెయిన్. మనకి తెలిసి చేసే పనులన్నీ ఇది చేస్తుంది. 90% ఆఫ్ ది బ్రెయిన్ వర్క్ అంతా ఫ్రంటల్ లోబ్లో జరుగుతుంది. కాన్షియస్గా మనం ఏ పనులు చేస్తాము, కూర్చుంటాము, నుంచోవటము, లెగటము, మాట్లాడటము, పడుకోవటము, ఎమోషన్స్, ఆ ప్లానింగు రచన, హైలీ ఇంటలెక్చువల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, హైలీ ఎమోషన్స్, ఉద్రేకం, ఉద్విగ్నత, ఉత్సాహం, ఉల్లాసం, ఇవన్నీ కూడా ఫ్రంటల్ లోబ్లోనే జరుగుతాయి. ప్రతి మానవుడి యొక్క జీవితంలో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఎమోషన్, దట్ ఈస్ లవ్, ప్రేమ. ఈ ప్రేమ పుట్టేది ఇక్కడ ఫ్రంటల్ లోబ్లో పుట్టుతుంది. ప్రేమ మన కవులు రాసినట్టుగా గుండెలో కాదు. నా హృదయంలో నిదురించే చెలిరి, కలలలోనే కవ్వించే సఖి, వయూరివై నటన మాడరావే ది ట్రాష్. ఈ ప్రేమ పుట్టిన తర్వాత ఈ ప్రేమని అవతల ఆ పార్ట్నర్కి, ప్రియుడికో కమ్యూనికేట్ చేయటం. ఆ కమ్యూనికేట్ చేయడంలో ఉండేటటువంటి ప్లానింగ్, స్కీమ్, మెసేజ్, అదే వేరియస్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏది ఈ బ్రెయిన్ సెలెక్ట్ చేసుకుంటుందో అలాగే వాడు కమ్యూనికేట్ చేయగలుగుతాడు. తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చేవరకు ఎన్ని రకాల ఎత్తులు, పై ఎత్తులు, ట్రిక్స్. అలాగే ఒకవేళ లవ్ ఫెయిల్ అయితే, 1 సైడ్ లవ్, 2 సైడ్స్ లవ్, ఫేక్ లవ్, చీటింగ్ లవ్, అన్నీ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హీరో అండి. ఆ బ్రోకెన్ లవర్స్, భగ్గం ప్రేమికుడు మందుకు అలవాటు పడితే, డిప్రెషన్లోకి వెళ్ళిపోతే, లేదా ఆ జలసీతో ఆ కుట్ర చేసి అవతల పార్ట్నర్ని మిగతా బాడీ పార్ట్స్ అన్నీ కలిపి ఒక స్కీమ్ చేసి, ఒక వైలెంట్ ప్లాన్ వేసి, నా అమ్మాయి మీద యాసిడ్ అటాక్ చేసి, లేదా రేప్ అండ్ మర్డర్, ఇంత వైలెంట్గా అన్ని ప్లాన్లన్నీ ఇక్కడే జరుగుతాయి. ఒక ప్రేమ గురించి చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. అనేకమైన లక్షలాది కోట్లాది మంది ప్రాణ నష్టానికి కారణమైనటువంటిది ఆ ప్రేమ. ఆ జరిగే కుట్రలన్నీ, ఆ వైలెన్స్ అన్నీ, ఆ విధ్వంసం అంతా, ఆ ప్లానింగ్ అంతా బ్రెయినే చేసేది. సో ఫ్రెండ్స్, డోంట్ డూ such violent acts if you fail in love, please.